నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా రామేంపేట మండలం ప్రగతి ధర్మారంలో లోక కళ్యాణార్థం జరుగుతున్న శతచండీ యాగం. నేటితో ముగియనున్న యాగం. వేల సంఖ్యలో హాజరైన భక్తజనం. ఓ రైతు ప్రాణం మీదికి తీసుకొచ్చిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు. నిజాంపేట మండలం రజాపల్లి గ్రామానికి చెందిన వజ్జా పరశురాములకు విద్యుత్ షాక్ తో కాలిపోయిన 2 చేతులు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని బుల్లి తిమైపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవం. ఆలయ కమిటీ మరియు ధర్మకర్తల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని భీమరావుపల్లిలో 5 సంవత్సరాలుగా నిర్మాణానికి నోచుకొని గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కోరుతున్న సర్పంచ్ గ్రామస్తులు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె హిమావతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చెరియాల, గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల పోలింగ్ కు మరియు 13వ తేదీన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 4 మున్సిపాలిటీలలో మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 176 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 1069 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. మొత్తం 18 రూట్లను 22 మంది జోనల్ అధికారులను నియమించామన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని, 31 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి 31 మంది మైక్రో అబ్జర్వర్లను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని మున్సిపాలిటీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు పోలీస్ సిబ్బందికి బస్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. 13వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు. గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 14 టేబుల్స్ మరియు మిగతా 3 మున్సిపాలిటీల్లో 7 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికలలో జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో మొత్తం కలిపి 1,01,085 మంది ఓటర్లు కలరని, వారందరూ ప్రశాంతంగా ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ ద్వారా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న జిల్లాలోని ఈ 4 మున్సిపాలిటీలోని ఓటర్లంతా తప్పకుండా తమ ఓటు హక్కును 100% వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. అందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలో 11వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 72 వార్డులు, 176 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ 4 చోట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను, ప్రతి మున్సిపాలిటీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 13వ తారీఖు కౌంటింగ్ ఉంది కాబట్టి 13వ తారీఖు కౌంటింగ్కి సంబంధించి ఎక్కడైతే కనుక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉందో అదే వెన్యూలో మనం కౌంటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కౌంటింగ్కి సంబంధించి మనము సఫిషియంట్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశాము. గజ్వేల్లో 14 టేబుల్స్ రౌండ్ వైజు, హుస్నాబాదు, దుబ్బాక, చేరియాల్లో రౌండ్కి 7 టేబుల్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పీఓస్, ఓపీఓస్, అదర్ పోలింగ్ స్టాఫ్ అందరిని కూడా మనము 2 రౌండ్స్ 2 లెవెల్స్లో ట్రైన్ కంప్లీట్ చేశాము. మొత్తం 1,069 మందికి మనము పోలింగ్ సిబ్బంది నియమించడం జరిగింది ఈ ఎలక్షన్కి సంబంధించి. అదేవిధంగా 18 రూట్లకు సంబంధించి మనం జోనల్ ఆఫీసర్ని 22 మందిని అపాయింట్ చేయడం జరిగింది. 51 బస్సులు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగిన బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మన జిల్లాలో 31 లొకేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కంప్లీట్గా మనం మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేశాము. అన్ని ఈసారి 100% పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి CCTV సర్వేలెన్స్లో ఉంటుందన్నమాట. కాబట్టి జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడం కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది జిల్లా యంత్రాంగం. అదేవిధంగా జిల్లా 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ 4 మున్సిపాలిటీలో అందరు ఓటర్లు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని మీకు నచ్చిన అభ్యర్థిని మీరందరూ కూడా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నైని వెంకట్గౌడ్ గజని అధ్యక్షతన సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని గ్రామసభలో నిర్ణయించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నాయని వెంకట్గౌడ్ గజని అధ్యక్షతన సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని నిర్ణయించారు. 18 ఏళ్లలోపు బాలికలకు 21 ఏళ్లలోపు బాలులకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వివాహం చేసేవారు మరియు దానికి సహకరించేవారు, పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, క్యాటరింగ్ వారు శిక్ష అర్హులని నోటీసులు జారీ చేశారు. గ్రామంలో కోతుల వల్ల పంటలు మరియు ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారుల అనుమతితో కోతులను పట్టుకుని దూరంగా ఉన్న అటవీ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. గ్రామ పొలిమేర్లలో బెల్ట్ షాపులను మరియు అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని సభ నిర్ణయించింది. మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాల కోసం, శిక్షణ తరగతుల కోసం గ్రామంలో ఒక శాశ్వత మహిళా భవనం నిర్మించాలని తీర్మానించారు. దీనికోసం తగిన స్థలాన్ని కేటాయించి పంచాయతీ నిధుల ద్వారా లేదా ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మేరా గావ్ మేరీ తరోహర్ పథకం కింద మన గ్రామ చరిత్ర, సాంప్రదాయాలు, కట్టడాలు మరియు కళలను డిజిటల్ రూపంలో భద్రపరచాలని నిర్ణయించారు. గ్రామంలోని పురాతన ఆలయాలు, చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని తీర్మానించారు. ప్రస్తుతం ఉన్న చెత్త శుద్ధి కేంద్రం సమీపంలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కావున పాత సెగ్రిగేషన్ షెడ్ ను అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతానికి దూరంగా గ్రామానికి అనువైన వేరొక చోట కొత్త షెడ్ నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ గ్రామ సభను గ్రామ సర్పంచ్ నైని వెంకట్గౌడ్, ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు మెంబర్లు సిద్దుల నర్సింహులు, కన్నబోయిన శేఖరయ్య, రామాంజం, మానేపల్లి సావిత్రి, కాదూరు సుశీల, పంచాయతీ సెక్రటరీ ఫణీంద్ర, కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఎన్జీఓ నవనీత, వివో అశోక్, గ్రామ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో మల్లన్న జాతర బోనాలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో మల్లన్న జాతర బోనాలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదవ సంఘం అధ్యక్షులు పెద్ది పోచయ్య మరియు మెంబర్లు, గ్రామ సర్పంచ్ సాధులు స్వప్న ఉషయ్య, గ్రామ పెద్దలు, బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు వెంచర్ల శేఖర్ యాదవ్, యాదవ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు మల్లేశం, తోష నవీన్, బరికుంతం నాగరాజు, కర్ణ, యు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కిస్టాపూర్ గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. అలాగే రేపు బండ్ల ఊరేగింపు, అలాగే ఎల్లుండి ఎల్లమ్మ పండుగ ఉంటుందన్నారు. ఇప్పటికే కిస్టాపూర్ చుట్టుపక్కల గ్రామాలైన రాంపూర్, పోతంశెట్టిపల్లి, పేరూరు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప సింగారంలో మరోసారి రెచ్చిపోయారు దొంగలు. ఇళ్ల దోపిడీతో సరిపెట్టుకుని దొంగలు ఇప్పుడు వ్యాపార స్థావరాలపై పడి తెగబడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి మేడిపల్లి పిఎస్ పరిధి ప్రతాప సింగారంలో ఎలక్ట్రికల్ షాప్లో చొరబడ్డారు. నిజాంపేట మండల కేంద్రంలో మాలపోచమ్మ తల్లికి మాల కులస్తుల ఆధ్వర్యంలో బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాల కులస్తుల ఆధ్వర్యంలో మాలపోచమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని తెలియజేశారు. నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం మాలపోచమ్మ తల్లికి మాల కులస్తుల ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాల కులస్తుల ఆధ్వర్యంలో మాలపోచమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు. అమ్మవారి కృపతో ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారి ఎల్లం, టంకరి ప్రశాంత్, మాలకుల సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కులస్తుల సందర్భంలో మాలపోచమ్మ అమ్మవారికి బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరము బోనాలు తీస్తాము. అలాగే అమ్మవారి కృపతో నిజాంపేట గ్రామ ప్రజలు, మాల కులస్తులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలైన ఎస్సీ మాల వాళ్ళు అమ్మవారికి చలి బోనాలు తీయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో శివరాత్రికి ముందు ఒక నమ్మిక ఉండేది. పూర్వం ఒక స్టోరీ ఉందన్నమాట. ఒకరికి స్మాల్ పాక్స్ అనేది వస్తే కనుక ఒక ఆమె వెళ్ళి అమ్మవారికి బెల్లమన్నం ప్లస్ పచ్చి పులుసు ఉల్లిగడ్డతో చాక పెడితే అమ్మవారు చెప్పిందంట కళలోకి వచ్చేసి. సో ఇలా చేయడం వల్ల వచ్చే సీజన్లో వ్యాక్సిన్ లేకుండా, స్మాల్ పాక్స్ రాకుండా అందరినీ కాపాడడానికి ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అన్నమాట. సో ఇది అనేది ఆల్మోస్ట్ అంటారు చదువుకున్న వాళ్ళకి ఇవ్వని ఎందుకని. సో పెద్దలు ఏది చేసినా స్టడీ ప్లస్ సైంటిఫిక్గా లింక్ ఉంటుంది కాబట్టి చేసినారు. సో ఈరోజు చలి బోనాలు తీయడం జరిగింది. ఓకే, మాల కులస్తుల సంఘం ఆధ్వర్యంలో మాలపోచమ్మ బోనాలు తీయడం జరిగింది. బోనాలు ప్రతి సంవత్సరము అమ్మవారి కృపతో తీయడం జరిగింది. ఇందుకు గ్రామ ప్రజలను, మాల కులస్తులను
మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నాం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో లోక కళ్యాణార్థం శతచండీ యాగం భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ యాగం 3 రోజుల పాటు కొనసాగి నేటితో ముగిసింది. గ్రామంలో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై యాగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో లోక కళ్యాణార్థం శతచండీ యాగం భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ యాగం 3 రోజుల పాటు కొనసాగుతోంది. రేపటితో ముగియనుంది. గ్రామంలో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై యాగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యాగంలో భాగంగా నేడు వివిధ పారాయణాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో యాగశాల ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దేవి ఉపాసనలో భాగంగా శతచండీ మంత్ర జపం, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. చివరి రోజు భక్తులకు ప్రత్యేక ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మధు శర్మ తెలిపారు. ఈ శతచండీ యాగం ద్వారా సమాజంలో శాంతి, సౌభాగ్యం, సకల జీవకోటికి మేలు కలగాలని ఆకాంక్షతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని యాగ నిర్వాహకులు విఠలా మధు శర్మ తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో యాగం విజయవంతంగా సాగుతుండడంపై నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. చండీ యాగాన్ని మా ప్రగతి ధర్మారం గ్రామంలో జరుపుతున్నాము. ఈ చండీ యాగాన్ని మనం మొత్తం 3 days చేస్తున్నాము. ఈ 3 రోజుల లోపల రకరకాలైనటువంటి పూజలు ఇవన్నీ కూడా చేసి లోక కళ్యాణార్థమై అందరికీ మంచి జరగాలని, సకల శుభాలు కలగాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాము. దీని గురించి ఇంకా వివరాలు రాజేశ్వర శర్మ గారు చెప్తారు. ఇక్కడ ఇట్లాంటి మహోన్నతమైన అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మా అన్నయ్య చేపట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు గుర్తు చేసుకుంటూ ఆయన ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. అయినా అట్లాంటి కార్యక్రమాలన్నీ ఇంకా ఎన్నో అన్నయ్య చేయాలని మా కుటుంబ సభ్యులందరి తరపున కూడా మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఓ సందర్భంలో మేము ప్రస్తావించుకుంటున్నప్పుడు మనం బాగుండాలి, మనం బాగుండడానికి లోకం బాగుండాలి, విశ్వశ్రేయస్సు కోరితేనే మనం బాగుంటాము అనేటువంటి సందర్భాలు బయటకు వచ్చినప్పుడు ఈ విశ్వశ్రేయస్సు కోసం తలపెట్టేటువంటి యాగాలలో అత్యుత్తమైన యాగాలు ఏమున్నాయో చెప్పుమని అడిగిన సందర్భంలో శాక్తేయ పద్ధతి లోపల చండీ యాగాలకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఎవరైతే శతచండీ, సహస్రచండీ, ఆయుత చండీ, ప్రయుత చండీ ఇటువంటి యాగాలు ఉత్కృష్టమైన వాటిని జరుపుతారో తప్పకుండా లోక కళ్యాణం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం భక్తులలో ఉంది, ఎంతోమంది అనుభవాలలో ఉంది. శాస్త్రవిదితమైనటువంటి మాట గనుక దాన్ని అనుసరించి తన కుటుంబము ఈరోజు చేస్తున్నటువంటి వృద్ధికరమైనటువంటి కార్యక్రమాల్లో విశ్వశ్రేయస్సును కోరి చేస్తున్నటువంటి యాగం గనుక ఇట్టి యాగాన్ని 3 రోజులు తలపెట్టిండు. అందులో భాగంగా ఫిబ్రవరి 7, 2026, ఫిబ్రవరి 8, 2026, ఫిబ్రవరి 9, 2026 నాడు 3 రోజులు సంకల్పం జరిగింది. అందులో భాగంగా రేపు సోమవారం నాడు అష్టమి తిథి మధ్యాహ్నము 11 గంటల ప్రాంతంలో మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఎప్పుడైతే పూర్ణాహుతి జరిగి ఇక్కడికి విచ్చేసినటువంటి వేద విధులందరూ కూడా వారు జరిపినటువంటి సప్తశతి పారాయణ ఫలాన్ని ధారాదత్తము చేస్తారో ధారాదత్తము చేసినటువంటి ఫలమంతా కూడా స్థాపించినటువంటి దేవతా కలశాలల్లోకి సంయోజితము చేసి దాన్ని విశ్వకళ్యాణము జరగాలనేటువంటి సంకల్పంతో అందరికీ కూడా మార్జనం చేయబడుతుంది. ఆ తర్వాత తీర్థప్రసాద వితరణము, అవభృతము, ఆశీర్వచనము ఇత్యాదులన్నీ కూడా వరుస క్రమంలో జరిపించబడతాయి. ఇట్టి మహాసంకల్పానికి పూనుకున్నటువంటి మా మేనబావ విఠాల మధుసూదన్ రావు శర్మ, వనజా దంపతులకు నేను పరిపూర్ణంగా అభినందనలు తెలుపుతున్నాను. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని భీమరావుపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం 25 సెప్టెంబర్ 2020లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అయితే దౌలతాబాద్ పరిసర ప్రాంతానికి చెందిన చిత్రాసింగ్ అనే కాంట్రాక్టర్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకొని 5 సంవత్సరాలు గడిచినా నూతన పంచాయతీ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని భీమరావుపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం తేదీ 25 సెప్టెంబర్ 2020లో అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు శంకుస్థాపనలు చేశారు. అయితే దౌలతాబాద్ పరిసర ప్రాంతానికి చెందిన చిత్రాసింగ్ అనే కాంట్రాక్టర్ నిర్మాణ కాంట్రాక్ట్ ను దక్కించుకొని నిర్మాణం పనులను మొదలుపెట్టారు.
నిర్మాణం మొదలై 5 సంవత్సరాలు గడిచిన నూతన పంచాయతీ భవన నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. భవన స్లాబ్ గోడలకు ప్లాస్టరింగ్ వరకు మాత్రమే పనులను చేసి సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారు. జరిగిన నిర్మాణం కూడా నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసినట్లు నాసిరకం పనులతో భవన నిర్మాణం జరిగింది. భవనం పనులు పూర్తి కాకుండానే భవన పిల్లర్లు పెచ్చులు ఊడుతూ మరియు గోడలు బీటలు వారడం మొదలైంది. ద్వారాల కోసం ఏర్పాటు చేసిన చౌకట్లు కూడా పైన ఒక పరిమాణంలో ఉంటే కింద ఒక పరిమాణంలో ఉంది. డోర్ బిగించలేని స్థితిలో స్లాబ్ గోడలు 30 వంకర్లు పోతూ నిర్మించారు. అసలు పని మంతులేనా మేస్త్రీలేనా అని ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. 5 సంవత్సరాల కాలం నుంచి భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇంకా నిర్మాణ దశలోనే ఉండడంతో జరిగిన నిర్మాణం కూడా నాసిరకంగా తూతూ మంత్రంగా ఉండడంతో గ్రామస్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం కార్యకలాపాలు కొనసాగించడానికి స్వంత భవనంలో వీలు లేకుండా పోవడంతో పాఠశాలలోనే ఒక గదిలో అందులోనూ తరగతులు కూడా జరుగుతూనే ఉన్నాయి. గ్రామ సభ ఇతర కార్యక్రమాలకు స్థలం లేక చెట్ల కింద నిర్వహిస్తున్నారు. తమకు గ్రామ పాలన చేయడంలో ఇబ్బందులు అవుతున్నాయని, చెట్ల కింద సభలు చేసుకోవాల్సిన వస్తుందని సదరు కాంట్రాక్టర్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక నూతన సర్పంచ్ కిష్ట జనార్దన్ కోరుతున్నారు. నా పేరు జనార్దన్, భీమరావుపల్లి విలేజ్ గ్రామ సర్పంచ్. భీమరావుపల్లి విలేజ్లో గ్రామ పంచాయతీ భవనం సరిగ్గా లేక స్కూల్లో కూర్చుండడం జరుగుతుంది. స్కూల్లో పిల్లలకు ఇబ్బంది అవుతుంది. చెట్ల కింద పాలకవర్గం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరన్నా ఆఫీసర్ వచ్చినా కూర్చోవాలన్నా చెట్ల కిందనే కూర్చోవడం జరుగుతుంది. మాకు తొందరగా ఈ బిల్డింగ్ జర కంప్లీట్ చేయాలని కోరుచున్నాం. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ మేరకు నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామానికి చెందిన వజ్జా పరశురాములు విద్యుత్ షాక్ గురవడంతో 2 చేతులు కాలిపోయాయి. అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఒక రైతు ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ మేరకు నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామానికి చెందిన వజ్జా పరశురాములో విద్యుత్ షాక్ గురి కావడంతో 2 చేతులు కాలిపోయాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. బాధితుడికి న్యాయం చేసే వరకు కదిలేదేలేదని తెగేసి చెప్పడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పి రైతులను షాంపరేట్ చేశారు. సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకై ఎల్సీ ఇవ్వమని ఎన్నిసార్లు విద్యుత్ లైన్ మెన్ కి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు స్వయంగా రైతులు చేపట్టడంతో ప్రమాదవశాత్తు రైతు పరశురాములకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని విద్యుత్ అధికారులు పరామర్శించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్ గురైన కుటుంబాన్ని విద్యుత్ అధికారులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బొక్కలు కాలిపోయినాయి. అసలు లైన్ మ్యాన్ సార్ ఫోన్ చేసినాము, లైన్ మ్యాన్ సార్ ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా పట్టించుకోలేరు. పట్టించుకోకపోతే ఎప్పుడు ఫోన్ చేసి ఎల్సీ ఏమన్నా ఇయ్యలేరు. కనీసం ఎల్సీ అని సార్, ఒక నిమిషం ఎల్సీ అని సార్, మేము బొక్క ఇది పడతలేదు ఎల్సీ ఏమన్నా కానీ మేమెందుకు ఇస్తామని వీళ్ళు అన్నారు. మేమెందుకు ఇస్తామంటే మా అంతలే మేము ఇది ఏందని ఇది వేసుకునేమోపటికి నిన్న సార్ నిన్న 8:30కు నిన్న ఓ మనిషికి కరెంట్ షాట్ గురి అయ్యిండు. అంబులెన్స్ చేసుకొని పోయినాము. హాస్పిటల్ ఉండు ఎమర్జెన్సీలు వేసిర్రు. ఇవాళ కూడా మన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఈ లైన్ మ్యాన్ సార్ కానీ, ఏ సార్ కానీ, డి కానీ, ఈడీ కానీ ఎవ్వరు కానీ ఇంత ఫోన్ చేసి మరి ఎట్లుంది మనిషికి ఏమైంది పలానా పల్లెలకి జరిగిందట అని ఎవ్వరికి ఇంత సహకరించిన వాళ్ళు లేరు, మాకు అది చేసిన వాళ్ళు లేరు. ఇదే ట్రాన్స్ఫర్ అక్కడ కూర్చోండి మా బాయిల గొడవలు మొత్తం రైతులం అందరం మా పల్లె రజాక్పల్లి గ్రామస్తులు మొత్తం ఈడ కూర్చోండి ధర్నా చేస్తే ఇలా మన పోలీస్ స్టేషన్ సార్లు అందరూ వచ్చి మా మాట మీద గౌరవించి లేవండి సార్ మేము మాట్లాడతాము లేవండి అని రైతుల మమ్మల్ని ఇదైతే మేము వాళ్ళ మాట గౌరవించినాము, వాళ్ళ మాట సహకరించినాము. మేము లేచిపోయి ఇప్పుడు బంధువు జరగగా వచ్చింది, మేము బంధువు జరుగుతున్నాము. సరే ఇప్పటికైనా అధికారులు ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. లైన్ మ్యాన్ మీద కానీ రమేష్ సార్ మీద మీద యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా మాకు మా రజాక్పల్లి గ్రామస్తులకు అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. మాకు మొత్తం 7,000 రజాక్పల్లి చుట్టూ మొత్తం కరెంట్ వైర్లు సార్, చెయ్యి పెడితే ప్రతి జాగ చూపిస్తాం సార్. రేపు పొద్దుగా తోలుకొని రండి, రేపు పొద్దుగా తోలుకొని వస్తే ప్రతి ఒక్క జాగ ట్రాన్స్ఫారం కాడ మేము వైర్లు చూపిస్తాం. ఇట్లా అంతే వైర్లు అంతే, ఇట్లా చేతి పెడితే వైర్లు అంతే. ఏడో ఒక్క నిమిషం ఎల్సీ మన ఇయ్యారు సార్. ఇది ఎల్సీ ఎందుకు ఇవ్వాలి నీకు అని అంటారు. ఈడికి ఫోన్ చేసినాం, డీకి ఫోన్ చేసినా నువ్వు ట్రాన్స్ఫర్ ఎందుకు ముట్టుకున్నావు అని మాట్లాడతారు. ఎందుకు ముట్టుకుని మాట్లాడితే మరి అధికారులు వస్తలేరు అని మీ వాళ్ళు లైన్ మ్యాన్ సార్ వస్తలేడు, ఈ సార్ వస్తలేడు అంటే ఏ సార్ వస్తలేడు అంటే ఎందుకు వాళ్ళు ఎందుకు రారు అని మాట్లాడతారు. ఎందుకు రారు మాట్లాడితే మేము సమాన్ తెచ్చుకున్నాం సార్ అనగానే మీరెందుకు కలుసుకుంటారు సమాను, మా వాళ్ళు లేరా,
మా అధికారులు లేరా, మా ఏసాలు లేరా, లైన్ మ్యాన్ సార్ లేరా, వాళ్ళు తెచ్చి వాళ్ళు ఎప్పుడు చేస్తారు కదా, మీరేం చేస్తారు, మీరేం ఇప్పుడు చేస్తారు అనేమో ఏడీ మాట్లాడతారు. మేమేమో వీళ్ళకు పని చేస్తే వీళ్ళేమో మాకు సహకరిస్తలేరు సార్. దయచేసి చెప్తున్నా, ప్రభుత్వానికైనా ఎవరికైనా మాకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళకు దయచేసి చెప్తున్నా, వీళ్ళను యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ మరియు ధర్మకర్త మనుబ్రహ్మ లక్ష్మీ నరసింహచారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా ఆలయ కమిటీ మరియు ధర్మకర్త మన బ్రాహ్మణ లక్ష్మీ నరసింహాచారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కుల సభ్యులైన పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మనుబ్రహ్మ లక్ష్మీ నరసింహస్వామి మరియు మోత్కూరి వాణిశ్రీ నాగభూషణం చార్యులు, మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు మరియు గ్రామ ప్రజలు, వివిధ గ్రామాలలోని ప్రజలు పాల్గొన్నారు. చేగుంట మండలం ఈ విశ్వబ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఇది. దీని 4వ వార్షికోత్సవము. ఏటా దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయి. శివాలయం ఉంది, దీని ప్రాంగణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉన్నది. చాలా బ్రహ్మాండంగా పూజలు, దీపారాధన అన్నీ చేస్తూ గుడిని ఇంతవరకు డెవలప్ చేసేందుకు మా నరసింహన్న గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఊరి ప్రజలకు కూడా చేదోడు వాదుగా ఉండి ఊరు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. దీనికి అందరికీ మాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. జై జై విశ్వబ్రహ్మ. మండలం చేగుంట, జిల్లా మెదక్. మా గ్రామ సభ్యులందరూ మరియు మా విశ్వకర్మ సంఘము, మా విశ్వకర్మ కుటుంబాలందరూ మా నరసింహన్న గారి ఆధ్వర్యంలో ఘనమైన మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మనం అన్ని పూజా కార్యక్రమాలు అన్ని చేసుకుంటున్నాము. స్వామివారి కృపతోని గ్రామ ప్రజలందరికీ, విశ్వకర్మ బంధువులందరికీ మేలు జరిగిన ఆయన ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేసుకుంటున్నాము. స్టార్ట్. ఈరోజు మన ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో 4వ వార్షికోత్సవం శ్రీ గోవిందమామ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇలా ఉదయం అభిషేకములు మరియు రుద్రహోమము మరియు ఇప్పుడు ఘనంగా కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ తదుపరి అన్నదాన కార్యక్రమం ఉన్నది. ప్రతి సంవత్సరం వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. గ్రామస్తుల సహకారం ఉన్నది. ఇక ముందు గిన ఈ దినదినంగా అభివృద్ధి కావాలని స్వామివారి గిన కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నాడు. అందరూ కూడా భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ అండదండలతో సుమారు 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు దుర్వినియోగం అయ్యాయని పొన్నం శంకర్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1990లో రైతులకు ఇచ్చిన ప్రభుత్వ భూమి పట్టాలకు సంబంధించి ఎంఓసీలు ఎలా జారీ చేశారనే విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరినప్పటికీ అధికారులు సమాధానం ఇవ్వటం లేదని విమర్శించారు. 1990లో 40 మంది రైతులకు ప్రభుత్వం భూమి పట్టాలు జారీ చేసిందని, అయితే అందులో 37 మంది రైతులను ప్రలోభాలకు గురి చేసి రాజకీయ నాయకులు వారి నుంచి ఎన్ఓసీలు తీసుకున్నారని ఆరోపించారు. సామాన్య రైతులు ఎన్ఓసీల కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం అధికారులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హెచ్ఎండిఏ పరిధి భూములు కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే 600 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైడ్రా పర్యవేక్షణ సంగారెడ్డిలో ఎందుకు అమలు కావటం లేదని ప్రశ్నించారు. భూ బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు తాము రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంగారెడ్డి ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను సంగారెడ్డి చౌరస్తాలో జరిగిన ఒక స్కామ్ కోసం 500 కోట్ల ప్రభుత్వ భూమి పైన జరిగిన స్కామ్ కోసం మీకు తెలపడం జరిగింది. విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్స్. అది ఎట్లా అంటే అది 79, 80లో ఇచ్చిన వాటికి, 90లో ఇచ్చిన వాటికి, 98లో ఇచ్చిన వాటికి ఎన్ఓసీలు వచ్చినాయి. 98లో ఇచ్చిన వాటికి కూడా ఎన్ఓసీలు వచ్చినాయి.
గతంలో రైతులు అవిట్లో ఏమన్నా బర్ల కొట్టాలు కానీ షెడ్లు కానీ వేసుకుంటే రెవెన్యూ కొనిపోయే కూలగొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఎందుకు అని అడిగినా ప్రభుత్వ భూమి అనేటోళ్ళు. ఇప్పుడు అట్లాంటి టోటల్ ఎన్ఓసి వచ్చింది. 79 ఇచ్చిన వాటికి వచ్చింది, 90లో ఇచ్చిన వాటికి వచ్చింది, 98లో ఇచ్చిన వాటికి వచ్చింది. అది ఎట్లనో మాకు అర్థమవుతలేదు. దానికోసం ఎన్నిసార్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినా కూడా ఎలాంటి పేపర్లు ఇవ్వలేదు. తో ఇవ్వనందుకు మేము కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒకటి చేపించినాం. ఏంది పేపర్ ఎట్లా వస్తున్నాయని తీయడానికి ట్రై చేసినాం. అట్లా అది అంతా ఏదున్నా సరే వాళ్ళకి ఇస్తే ఎన్ఓసి వస్తుంది. రైతులు ఎవరైనా అడిగితే రైతులకు ఎన్ఓసి వస్తుంది. ఇది పోతిరెడ్డిపల్లిలో ఎన్ఓసి ఎన్నిటికి 2011లో అసలు పోతిరెడ్డిపల్లి ఏ ల్యాండ్లోకి ఎన్ఓసి వస్తుంది రాదు క్లియర్గా ఉంది అంతకుముందు. ఇగో ఇది గవర్నమెంట్ 90లో ఇచ్చిన గవర్నమెంట్ సర్టిఫికేట్ చాలా మనకి ఇక్కడ నంబర్ ఉంది. ఈ నంబర్ చూడండి బై సార్ 20. ఒక్కరోజు 90లో 40 మందికి 40 ఎకరాలు అసైన్ చేశారు. 90లో 40 మందికి అసైన్ చేస్తే అందుకెళ్ళి 37 ఎకరాలకు ఎన్ఓసి వచ్చింది. అదే రైతులకు మాత్రం రాదు. మేము ఎన్ఓసి వచ్చినందుకు బాధ కాదు. అదే గవర్నమెంట్ తీసుకుంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం తీసుకుంటే గవర్నమెంట్కు 2000 గజాలు వచ్చు, 600 గజాలు రైతుకు వచ్చు. అక్కడ మార్కెట్ వాల్యూ 40,000 ఉంది. 40,000 అన్నా కూడా గవర్నమెంట్కు 8 కోట్లు వచ్చు, రైతులకు 2 కోట్ల చిల్లర వచ్చు. కానీ అమాయకుల రైతులను మోసం చేసి ₹1 కోటి ఇచ్చి అన్నకెళ్ళి 5 లక్షల కమిషన్ అని తీసుకొని రైతులకు చాలా అన్యాయం జరిగింది. మా రైతులకు న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం 600 గజాలకు సరిపోను రేట్ అన్న కట్టియాలి, లేకపోతే ప్రతి రైతుకు ఒక 300 గజాల ప్లాట్ అని ఇవ్వాలి. ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి అది చేయాలి. దాంతోపాటు హైవే నుండి వెంకటలక్ష్మమ్మ టెంపుల్ వరకు రోడ్డు అని చెప్పి ₹1 కోట్ల గవర్నమెంట్ ప్రభుత్వ నిధులతో ఒక రోడ్ వేద్దామని స్టార్ట్ చేశారు. జూలైలో స్టార్ట్ చేశారు. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా రామేంపేట మండలం ప్రగతి ధర్మారంలో లోక కళ్యాణార్థం జరుగుతున్న శతచండీ యాగం. నేటితో ముగియనున్న యాగం. వేల సంఖ్యలో హాజరైన భక్తజనం. ఓ రైతు ప్రాణం మీదికి తీసుకొచ్చిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు. నిజాంపేట మండలం రజాపల్లి గ్రామానికి చెందిన వజ్జా పరశురాములకు విద్యుత్ షాక్ తో కాలిపోయిన 2 చేతులు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లి తిమైపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవం. ఆలయ కమిటీ మరియు ధర్మకర్తల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని భీమరావుపల్లిలో 5 సంవత్సరాలుగా నిర్మాణానికి నోచుకొని గ్రామ పంచాయతీ భవనం. భవన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కోరుతున్న సర్పంచ్ గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.